వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను బీఆర్కే. తెలుగు తమిళ రాష్ట్రాల్లో చాలా ఏళ్ల క్రితం సంచలనం సృష్టించినటువంటి ఒక కేసు విషయంలో 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు అనేది ఒక కీలక తీర్పు అనేది వెలువరించడం జరిగింది. అది కూడా సినీ నటి ప్రత్యూష కేసు. మనకి సినీ నటి ప్రత్యూష గురించి ఆ కేసు గురించి తెలిసిందే. ఆమె సినిమాల్లోకి వచ్చి అనతి కాలంలోనే చాలా విజయాలు అందుకున్న తర్వాత సడన్గా ఆమె ఆత్మహత్య చేసుకోవడం అనేది తెలుగు చిత్ర పరిశ్రమని చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. మరి అటువంటి ప్రత్యూషది ఆత్మహత్యకు పురుగొల్పిన కేసుగానే భావిస్తున్నామంటూ సుప్రీంకోర్టు మంగళవారం తన తుది తీర్పునైతే ప్రకటించింది. ప్రధాన నిందితుడిగా ఈ కేసులో ఉన్నటువంటి గుడిపల్లి సిద్ధార్థ రెడ్డిని కూడా దోషిగా తేల్చారు. 4 వారాల్లోగా పోలీసులు ఎదుట లొంగిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి 24 ఏళ్లుగా నడిచినటువంటి ఈ కేసులో నిజంగా ఈ తీర్పు అనేది కరెక్టేనా? 2 సంవత్సరాల జైలు శిక్షతో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం కరెక్టేనా అనేటటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి అనుమానం అన్నమాట. కానీ ప్రత్యూష తల్లి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ తీర్పుని నేనైతే ఏమాత్రం స్వాగతించట్లేదు అని చెప్తూనే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆమె తల్లి సరోజినీదేవి చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఆమెకి ఈ తీర్పు అనేది ఆమెకి డైజెస్ట్ కావట్లేదు అంటున్నారు. నాకు న్యాయం జరగలేదు, నా కూతురు హత్యకు గురైందని ఇప్పటికీ నేను చెప్తూనే ఉన్నా. అసలు సిద్ధార్థ రెడ్డికి తాను జీవిత ఖైదు పడుతుందని ఆమె భావించిందట. స్నేహితులతో కలిసి ఈ దారుణానికంటే సామూహిక అత్యాచారానికి ఒడిగట్టినటువంటి నిందితుడిని కేవలం 2 సంవత్సరాల జైలు శిక్షతోనే, సాధారణ జైలు శిక్షతోనే తీర్పు ఇవ్వడం అనేది ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. ఈ విషయంలో నా కూతురికి అయితే అన్యాయం జరిగింది. అసలు ఈ కేసు ప్రారంభ దశలోనే సాక్ష్యాలను తారుమారు చేశారు. తన కుమార్తె చావు కారణమైన వాళ్ళంతా కుక్క చావు చేస్తారంటూ ఇప్పటికి కూడా ఆమె కన్నీటి పర్యంతమవుతూ మీడియా ముందుకు వచ్చి చెప్పింది. ఇప్పటికే 24 ఏళ్ళు. చాలామంది ఈ ఘటనను కూడా మర్చిపోయి ఉంటారు. 24 ఏళ్ళు అంటే సుదీర్ఘకాల విచారణ. దోషిగా నిర్ణయించి శిక్ష వెంటనే వేయాల్సినటువంటి కేసులో ఇన్నేళ్ల జాప్యం ఎలా జరిగింది అనేది చూస్తే అసలు ఎందుకు ఈ పరిణామాలు ఎందుకు వచ్చాయి అంటే, ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి ప్రేమించుకున్నారు అనేటటువంటి వార్తలు. అయితే ఈ పెళ్లికి తల్లిదండ్రులు అంటే సిద్ధార్థ తల్లిదండ్రులు నిరాకరించడంతో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని 2002లో జరిగింది. ఫిబ్రవరి 23వ తారీఖున కూల్ డ్రింక్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. అయితే సిద్ధార్థ రెడ్డి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రత్యూష మరుసటి రోజు మరణించడం జరిగింది. ఆ తర్వాత ఆమె తల్లి సరోజినీదేవి ఫిర్యాదు చేసింది. సిద్ధార్థ రెడ్డికి ఫస్ట్ 5 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కానీ సిద్ధార్థ రెడ్డి దీని మీద సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టుకి వెళ్ళారు. సెషన్స్ కోర్టులో వచ్చినటువంటి తీర్పుని దాన్ని 2 ఏళ్లకు తగ్గించారు. కానీ ఆ శిక్ష నేను నిర్దోషిని కాబట్టి నన్ను విడుదల చేయాలంటూ ఆయన దానిపై సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అలాగే తన కుమార్తెపై లైంగిక దాడి చేసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారనేటటువంటి ఆరోపణలతో ప్రత్యూష తల్లి సరోజినీదేవి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ కేసును విచారించింది జస్టిస్ రాజేష్, జస్టిస్ మనోహర్ ధర్మాసనం. సిద్ధార్థ రెడ్డికి అయితే హైకోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ ఇప్పుడు తీర్పునిచ్చింది. మరి పోస్ట్ మార్టం నివేదిక కానీ వైద్య సాక్ష్యాల ప్రకారం ఇది ఆత్మహత్యే. దాంట్లో వచ్చినటువంటి వాటిని మేము ప్రాథమికంగా తీసుకున్నాం, సాక్ష్యాలుగా పరిగణలోకి తీసుకున్నాం. ఆత్మహత్య ఒప్పందంతో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి చట్టపరంగా దోషి అని నిర్ణయించబడతాడు అనేటటువంటిది సుప్రీంకోర్టు చెప్తోంది. అంటే ఆత్మహత్యకు ప్రేరేపించాడు, అతను కూడా ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రత్యూషను కూడా ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఈ విషయంలో మాత్రం అతను ఖచ్చితంగా నిందితుడే. అయితే సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్షపై ఆమె తల్లి ఇప్పటికీ తన కూతురికి న్యాయం జరగలేదంటుంది. ఎందుకంటే అక్కడ న్యాయం జరగకపోవడానికి కోర్టు ముందు ఉన్నటువంటి సరైన ఆధారాలు లేవు. లైంగిక దాడి హత్యపై ఆధారాలు సమర్పించలేకపోయారు. ఇంకా ఆరోపణలు ఏంటంటే, బయట నుంచి వస్తున్న ఆరోపణలు కూడా అధికార పార్టీ అండదండలు ఉన్నాయి. అప్పట్లో కేసు నేర్చిగార్చారు. ప్రాథమిక దశలోనే సాక్ష్యాధారాల్ని మాయం చేశారు. సిబిఐకి అప్పగించినా కానీ సిబిఐ కూడా ఈ కేసులో తొలగింది అనేటటువంటిది బాధితురాలి తల్లి అంటే ప్రత్యూష తల్లి యొక్క ఆరోపణ. కానీ ఈ కేసులో ధర్మాసనం మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మాకైతే మెడికల్ రిపోర్ట్లు కానీ ఇతర సాక్ష్యాల ప్రకారం కానీ ఆమె కేవలం విష ప్రయోగం వల్ల జరిగింది తప్పితే ఎటువంటి ఆడవాళ్ళు కానీ అంటే ఆమెను గాయపరిచిన ఆడవాళ్ళు కానీ ఆత్మహత్య లైంగిక దాడి చేసిన ఆడవాళ్ళు కానీ మాకేం కనపడలేదు. అటువంటి రిపోర్ట్లు కూడా మాకేది సమర్పించలేకపోయారు. కాబట్టి లైంగిక దాడి జరిగిన దానికి ఆరోపణలు అయితే లేవు అనేటటువంటిది
సుప్రీంకోర్టు చెప్తుంది. మరి ఏపీ హైకోర్టు సిద్ధార్థ రెడ్డికి విధించిన అదే శిక్ష అంటే 2 ఏళ్ల జైలు శిక్ష ఏ విధంగా ఇచ్చారో దాన్ని సమర్థించింది. అలాగే నిందితుడు 4 వారాల్లోపు పోలీసులు ఎదుట లొంగిపోవాలి, ఈ శిక్షను అనుభవించాలి అనేటటువంటిది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు. మరి గొంతు నిలిపై చంపారనేటటువంటిది ఆమె తల్లి ఆరోపణ. కానీ ఇక్కడ చూస్తే సాక్ష్యాధారాలు అనేవి లేవు. చట్టం సాక్ష్యాధారాలనే పరిగణలోకి తీసుకుంటుంది కానీ ఆరోపణలను పరిగణలోకి తీసుకోదు కదా, అదే తీసుకోవడం జరిగింది. ప్రత్యూషను గొంతు నిలిపి చంపారు, లైంగిక దాడి జరిగింది అనేటటువంటి ఆరోపణలని ఆమె తల్లి తరపు న్యాయవాదులు అయితే వాదించారు. సుప్రీంకోర్టు వింది ఫోరెన్సిక్ సాక్ష్యాధారాలు ఆధారంగానే మేము ప్రత్యూష విషం తీసుకోవడం జరిగింది అనేటటువంటి అభిప్రాయం చెప్పింది. అసలు సరే, ఇప్పుడు 2 ఏళ్ల జైలు శిక్ష విధించారు, 4 వారాల్లోపు లొంగిపోమన్నారు. అసలు ప్రత్యూష ప్రస్థానం అంటే ఆమె గురించి ఇంకా 24 ఏళ్ళు అయింది కాబట్టి చాలా వరకు ఈ కేసు ఏంటి అనేది చాలా మర్చిపోయి ఉంటారు. అసలు ప్రత్యూష ఎవరు, ఆమె ప్రస్థానం ఎలా జరిగిందో కూడా చూద్దాం. ప్రత్యూష 1981 ఆగస్టు 29న భువనగిరిలో జన్మించినటువంటి అమ్మాయి. తల్లి సరోజినీదేవి, ఆమె గవర్నమెంట్ ఉపాధ్యాయురాలు. 98లో రాయుడి చిత్రంలో మోహన్ బాబు హీరోగా నటించినటువంటి రాయుడి చిత్రంలో ఆమె సినీ రంగ ప్రవేశం. 2000 సంవత్సరంలో టీవీ స్టార్ పోటీలో కూడా మిస్ లవ్లీ స్మైల్ కిరీటం కూడా గెలుచుకుంది. 2022 ఫిబ్రవరి 23న ఆమె తను ప్రేమించినటువంటి ఫ్రెండ్ సిద్ధార్థ రెడ్డితో కలిసి విషం తాగారు. అదే రోజు హైదరాబాద్లోని కేర్ దవాఖానాకు తరలించారు. ఫిబ్రవరి 24న ప్రత్యూష మరణం, సిద్ధార్థ ప్రాణాలతో బయటపడ్డారు. 2002లో పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. సిబిఐ దీన్ని తీసుకుంది, సిబిఐకి అప్పగించారు. 2004 ఫిబ్రవరిలో అయితే నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2011లో హైకోర్టు ఆ శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది. 2012లో ఆక్విటల్ కోరుతూ సిద్ధార్థ హత్యగా మార్చాలని ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. 2025 నవంబర్లో కేసు విచారించింది కోర్టు, తీర్పు అయితే రిజర్వ్ చేసింది. అయితే ఫిబ్రవరి 17, 2026న హైకోర్టు తీర్పు కరెక్ట్గానే ఇచ్చింది. దాన్నే మేము సమర్థిస్తున్నామంటూ ఆ దోషిని 4 వారాలకు సరెండర్ చేయాలంది. సో ఓవరాల్గా జరిగింది ఇది. అయితే ప్రత్యూష తల్లి మాత్రం ఖచ్చితంగా లైంగిక దాడి జరిగింది, సామూహిక అత్యాచారం జరిగింది, ఆమెని బలవంతంగా చంపారనేటటువంటిది ఆమె వాదన. కానీ సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల ఈ కేసునైతే సుప్రీంకోర్టు 2 ఏళ్లకి ఇంతకుముందు హైకోర్టు ఏది ఇచ్చిందో అదే తీర్పుని సమర్థించడం జరిగింది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరైందేనా? ఈ అంశంపై అంటే సుప్రీంకోర్టు తీర్పు సరైందేనా? ప్రత్యూషకి ఈ విషయంలో న్యాయం జరిగిందా, లేదా సిద్ధార్థ రెడ్డి దీంట్లో కేవలం నిర్దోషిగా భావిస్తున్నారా మొదలైనటువంటి విషయాలపై ఈ అంశంపై మీరు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV అనాలిసిస్.